ప్రశ్న రావణ్ అనటోని మీద ఉపా చట్టం పెట్టంగానే పవన్ కళ్యాణ్ గారి దెబ్బకు ఒక్కొక్కడైతే పరారైతున్నారు, పరిశాన్ అవుతున్నారు. దెబ్బకు కొంతమంది అయితే వాళ్ళ వీడియోలు కూడా డిలీట్ చేస్తున్నట్టున్నారు. చాలా భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే. ఎందుకంటే ఉపా చట్టం అనేది రావణ్ మీద పెట్టారు. మన అందరు తెలుసు, రావణ్కి అంత ఈజీగా బెయిల్ అయితే రాదు. ఈ ఉపా చట్టం అనేది ఎందుకు పెట్టారో మీకు తెలుసు, మీ అందరికీ తెలిసిందే. సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉగ్రవాద చర్యలకు పాల్పడతారో, సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడతారో అలాంటి వాళ్ళ మీద ఈ యొక్క ఉపా చట్టం అనేది పెడతారు. ఈ ఉపా చట్టం అనేది ఉత్తగానే పెట్టింది కాదు, రావణ్ అనేటోడి మీద పక్కా ఆధారాలు సేకరించి మరి పెట్టినట్టుగానైతే సమాచారం అయితే అంతుంది. నిన్న మొన్నటి దాకా అరెస్ట్ చేసిర్రు, బెయిల్ వచ్చింది, అరెస్ట్ చేసిర్రు, బెయిల్ వచ్చింది. 4 సార్లు అరెస్ట్ చేస్తారా బెయిల్ వస్తుందా, 5 సార్లు అరెస్ట్ చేస్తారా బెయిల్ వస్తుందా అని చెప్పేసి ప్రకాష్ రాజు, తులసి చంద్ర లాంటి వాళ్ళు చాలా గాబరా పడ్డారు, పరిశాన్ అయ్యారు. మొత్తానికి వాళ్ళిద్దరు కలిసి ఈ యొక్క రావణ్ అయితే పర్మనెంట్ గా జైల్లోకి పోయేటట్టు చేశారు. ఏకంగా మనోడి మీద ఉపా చట్టం పెట్టారు. ఈ ఉపా చట్టం ప్రకారం దాదాపు 30 రోజుల వరకు అయితే బెయిల్ అయితే వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత కూడా వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే పక్కా ఆధారాలు, రావణ్ ఏ కార్యక్రమాలు చేసిండు, రావణ్ ఎవరితో ట్రస్ట్ లో ఉన్నాడు, రావణ్ ఎలాంటి సమాచారాన్ని సేకరించిండు, రావణ్ ఎలాంటి వీడియోలు చేసిండు, ఇలాంటి ముగ్గుల దాడి గురించి కూడా రావణ్ వీడియోలు చేసిండు, నక్సలైట్ల గురించి కూడా రావణ్ కొన్ని వీడియోలు చేసిండు. ఇలా రకరకాల వీడియోలు, అదే విధంగా దేశాన్ని అగౌరవపరిచే విధంగా కూడా కొన్ని వీడియోలు చేసినట. అదే విధంగా సనాతన ధర్మాన్ని ఏ విధంగా అగౌరవపరచడం మీరు చూసిరు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఏ విధంగా మాట్లాడడం కూడా మీరు చూసిరు. ఇవన్నీ అంత బలంగా మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నారు. నన్ను ఏం చేస్తారులే అనుకున్నాడు. వెనకాల ఏ కార్యక్రమాలు చేయాలి, ఎవరెవరితో టచ్లోకి పోయిండు, ఎవరెవరి ద్వారా ఈ విధంగా ప్రేరేపించబడు, ఇంకా ఏం జరిగింది, వెనకాల ఏముంది అనేది తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. రావణ్ కథలు అన్నీ ఇన్ని కాదు, అన్నీ దృష్టిలో పెట్టుకొని పక్కా సమాచారాన్ని సేకరించి సంఘ విద్రోహ కార్యకలాపాలకి, అదే విధంగా దేశ ద్రోహానికి కూడా ఏమైనా పాల్పడ్డా అనే విధంగా రావణ్ మీద పక్కా సమాచారంతో అయితే ఈ ఉపా చట్టాన్ని పెట్టారు. అదే విధంగా ప్రకాష్ రాజు కూడా పరిశాన్ అవుతాడు. ఒక ఆడియో లీక్ అయింది రావణ్ కి, మళ్ళా ఈ ప్రకాష్ రాజుకి మధ్య కొన్ని సంభాషణలు జరిగినాయి. ఆ సంభాషణ సారాంశం కూడా మీరు చూసిరు. ఆ సంభాషణలో ప్రకాష్ రాజు రావణ్ ని ట్రైన్ చేస్తున్నాడు, ఇట్లా ఉంటే ఎట్లా, అట్లా ఉంటే ఎట్లా అని చెప్పి తెలుగులో ఏ విధంగా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి, ఏ విధమైన సందేశాలు ఉండాలని చెప్పేసి రావణ్ ని కొన్ని అడుగుతున్నాడు సూచనలు. అదేవిధంగా రావణ్ కి కొన్ని సూచనలు కూడా ప్రకాష్ రాజు చేస్తున్నట్టుగా ఆ ఆడియోని అయితే లీక్ అయింది. అయితే ఆ ఆడియో లీక్ అయింది, అది ఫేక్ అని చెప్పి మాట్లాడుతూనే మళ్ళొక్కసారి ప్రకాష్ రాజు ఏమంటుండంటే, లేదు లేదు ఇది ఫేక్ ఆడియో, అదేవిధంగా ఈ ఆడియో మీకు ఎలా వచ్చింది, ఎలా బయటికి లీక్ అయింది అని చెప్పేసి పరిశాన్ అవుతాడు. ఎందుకంటే రావణ్ అరెస్ట్ అయ్యిండు, రావణ్ ఉపా చట్టం ఉంది, రావణ్ ఫోన్ని పోలీసులు కూడా స్వాధీనం చేసుకొని అందులో ఏమున్నాయో వెతికితే ఇంకా ఎన్ని బయట పడతాయో అని చెప్పేసి పరిశాన్ అవుతాడు. ప్రకాష్ అయితే భయపడ్డట్టుగా, అదేవిధంగా దాంట్లో ఏముందో తెలియదు కానీ ఆ ఫోన్ ఆడియో కాల్ బయటకు వచ్చింది అంటే అది ఫేక్ అని చెప్పి వదిలేస్తే అయిపోద్ది. కానీ అది మీ దగ్గరికి ఎట్టొచ్చింది, మీరు ఏ విధంగా దాన్ని బయటకు లీక్ చేసిర్రు, అసలు అది ఫేక్ అని ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే దానిలో ఇంకా ఏమున్నాయి, దానిలో ఏం సమాచారం ఉంది, ఇంకా ఏమేమి వీరిద్దరి మధ్య జరిగినాయి, అదేవిధంగా ప్రకాష్ రాజు ఎవరి గురించి ఆయనతో ఫోన్లో మాట్లాడిండు, ఎవరెవరితో రావణ్కి టచ్లోకి వచ్చిర్రు అనేది ప్రతి ఒక్కటి తీగ లాగితే డొంక కదిలినట్టుగా ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేస్తారు, జైలు పోతుండు బెయిల్ వస్తుంది, జైలు పోతుండు బెయిల్ వస్తుందని పరిశాన్ అయ్యారు. మొత్తానికి ఆయన్ని జైల్లోకి పంపించారు పర్మనెంట్ గా. అదే విధంగా ఉపా చట్టం పెట్టేసారు. అదే విధంగా ఈ ఆడియో కాల్ గురించి పరిశాన్ అవుతుంది ప్రకాష్ రాజ్. అంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి. అదే విధంగా తులసి చంద్ లాంటి వాళ్ళు కూడా గాబరా పడతారు. కొంతమంది అయితే మరి వీడియోలు డిలీట్ చేసేసిన సమాచారం అంతుంది. వాళ్ళు గతంలో ఈ దేశానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి, పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి వీడియోలు అగేనెస్ట్ గా పెట్టిర్రా అని చెప్పి వెతికి మరి కొంతమంది డిలీట్ చేస్తున్నారట. మీరు ఎన్ని డిలీట్ చేసినా, మీరు ఎన్ని కథలు పడ్డా, మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ అయితే ఉంటది, మీరు మర్చిపోయారు, ప్రభుత్వం మర్చిపోయింది, ప్రతి ఒక్కరు మర్చిపోయారు, గూగుల్ మర్చిపోదు కదా, ఇలా కొడితే అలా వస్తాయని చెప్పి మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటది. అదే విధంగా మీరు ఎన్ని వీడియోలు డిలీట్ చేసినా, మీరు ఎన్ని కథలు పడ్డా, మీ వీడియోలకు సంబంధించినటువంటి అవన్నీ డౌన్లోడ్ అయ్యి అందరి దగ్గర ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, మీ కథలన్నీ పోలీసుల దగ్గర కూడా ఉంటాయి. అందుకే మీరు భయంతో రావణ్ని బయటికి రావాలి, రావణ్ని అట్లా చేస్తాం, రావణ్కి సపోర్ట్ ఉంటామన్నారు. ఈ రోజున
వెనకడికి వేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళంతా ఏ విధమైన ధోరణి ఉన్నారు. రావణ్ అనేటోని ముందు పెట్టి ఆట ఆడదాం అనుకున్నారు. ఈ రోజున రావణ్ జీవితాన్ని అయితే నాశనం చేశారు. ఎందుకంటే రావణ్ అంటోడు స్టార్టింగ్ లో నేను చూసిన ఆయన వీడియోలు కూడా ఓల్డ్ వీడియోలు ఈ విధంగా కొన్ని వీడియోలు కూడా చాలా చాలా బాగున్నాయి. అందులో కొన్ని పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా పాజిటివ్ గా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. అది కాదని లేని వాస్తవం. ఎందుకంటే ఆయన తప్పు చేసిండు, ఆయన దొరికిండు, ఆయన ఉపా చట్టం వచ్చిందని చెప్పి ఆయన మీద గతంలో చూసిన వీడియోలను చేసిన వీడియోలని కాదని అయితే అనలేము. పక్క పవన్ కళ్యాణ్ గారి గురించి పాజిటివ్ చేసిండు, ఒక అభిమానంతో చేసినట్టుగానే కనబడ్డాయి. కానీ వీళ్ళ దారిలోకి ఎప్పుడైతే వెళ్ళిండో లేదంటే వాళ్ళే ఈయన దారిలోకి వచ్చిరో తెలియదు. కానీ ప్రకాష్ రాజు, తులసి చందు, ఈ సూడో సెక్యులర్ గారు వీళ్ళందరూ కలిసి మొత్తానికి రావణ్ అనేటువంటి బలి చేశారు. ఎందుకంటే రావణ్ తన వీడియో తను చేసుకుంటూ పోతుంటే రావణ్ని అట్రాక్ట్ చేసిర్రా ఆయనకి ఏం చెప్పి తెలియదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని మాట్లాడిరో గప్పటి నుంచి ఆ లోపే రావణ్కి విషం నింపిర్రు. ఆ లోపే రావణ్కి ఏం చెప్పాలో అది చెప్పిర్రు. రావణ్ని పూర్తిగా మార్చేసారు. మొత్తానికి రావణ్ పవన్ కళ్యాణ్ గారి మీదకి వెళ్ళడం స్టార్ట్ చేసిండు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మొదలైన రావణ్ పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించే స్థాయికి ఎందుకు వెళ్ళిందంటే ఆయన ధర్మం గురించి మాట్లాడు. ఆ ధర్మం పట్ల చాలా ఆయనకు ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా వీళ్ళ వెనకాల చెప్పినట్టుగా కనబడుతుంది. సో వీళ్ళ మాటలు విని రావణ్ ఈ ధర్మం పట్ల ద్వేషాన్ని పెంచుకుంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి పాజిటివ్గా మాట్లాడు రావణ్ పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించే స్థాయికి ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ అటాక్ చేసే స్థాయికి ఎదిగిండు. ఈ ఎవరైతే రావణ్ని చూసో 5-10 మందో ఆహా ఓహో అనగానే అబ్బా నాకు ఇంత క్రేజ్ వచ్చింది, నన్ను ఇంతమంది నా గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి, లేదంటే ఆయన మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్ వీడియోలు మాట్లాడుతుంటే ఆ వ్యూవర్షిప్ బాగా వచ్చింది. ఆ వ్యూవర్షిప్ని చూసి వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు, నా కోసం నిలబడతారని అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏం తిట్టిండు, ఏ విధంగా మాట్లాడుతారు అని చెప్పేసి చూడనీకి వచ్చిన వాళ్ళు దాని కింద రావణ్ని కామెంట్లో తిట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ రావణ్ గ్రహించలేకపోయాడు ఎంత పెద్ద తప్పుకు పాల్పడ్డా అంటే వీళ్ళని చూసుకొని ఏది పడితే అది మాట్లాడాడు. ఇప్పుడు బయటికి రాకుండా లోపలికే పోయిండు. అలాంటి ఇప్పుడు బలి చేసింది ఎవరంటే ఈ ప్రకాష్ రాజు, తులసి చంద్, ఇంకా చాలా మంది. ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, తులసి చంద్ లాంటి వాళ్ళు ప్రేరేపణ చేసి వాని హీరో లాగా ప్రొజెక్ట్ చేసి వదిలేస్తే ఈ రోజు నా జీవితం అయితే బలైపోయింది. అయితే వీళ్ళందరూ ప్రకాష్ రాజు ఒక దిక్కు భయపడతాడు, కాల్ రికార్డు పోతే కానీ ఆ ఫోన్ తీసుకున్నారు, ఆ ఫోన్లో ఏం పాడైనాయో, ఆ ఫోన్లో ఇంకెన్ని వీడియోలు ఉన్నాయో, ఇంకా ఆడియోలు ఉన్నాయో, అదే విధంగా ఏం సమాచారం ఉన్నదో అని చెప్పేసి ప్రకాష్ రాజు పరిశాన పడ్డట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మీకెట్లా వచ్చింది ఫోను, ఆ ఫోన్లో లీక్ అయిన ఆడియో మీరెట్లా బయటికి రిలీజ్ చేసిర్రు అని చెప్పి ఆయన భయంతో మాట్లాడుతున్నట్టుగా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడతాడు. అర్థమైపోతుంది అక్కడనే రావణ్కి ఈ ప్రకాష్ రాజు మరి సంభాషణ ఏ విధంగా ఉంది. ప్రకాష్ రాజు భయపడడానికి కారణాలు కూడా ఆ ఫోన్లో చాలా డేటా ఉన్నట్టుగా కనబడుతుంది. ఉపా చట్టం అనేది అయితే ఉత్తగా పెట్టలేదు, పక్కా ఆధారాలతో పెట్టిర్రు. పక్క తీగ లాగితే డొంక మొత్తం కలుతుంది. రేపు మాపు ప్రకాష్ రాజు కూడా ఊచలు లెక్క పెడతాడు. మీకు 1,00,000 వ్యూస్ వచ్చినాయా, 1,00,00,000 వ్యూస్ వచ్చినాయా, ఎన్ని వ్యూస్ వచ్చినాయి కాదు, మీ వెనకాల ఎంతమంది నిలబడతారో ఒకసారి చూసుకోరు. రావణ్ గారు జైలు వేడు, వాడి కోసం ఈ 1,00,000 మంది వచ్చి మన రోడ్ల మీద కూర్చోలేదు కదా. అవి జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తారు, ఏం మాట్లాడినా చూస్తారు. నచ్చిన వాడు లైక్ చేస్తాడు, నచ్చని వాడు విమర్శ చేస్తాడు, ఆ విధంగా వదిలేస్తాడు తప్ప మీ దాన్ని పట్టుకొని మీ వెనక ఇంతమంది వస్తారు అని చెప్పి మీరు అనుకుంటే భ్రమనే. రేపు తులసి ఎందుకైనా, ప్రకాష్ రాజ్కైనా, సూడో సెక్యులర్ గారికైనా, తెలంగాణ పేరు చెప్పి కొంతమంది మేధావుల ముసుగులో మాట్లాడుతున్న వాళ్ళకైనా గిదే గతి పడుతుంది. గిట్టనే శిక్షలు ఉంటాయి. తప్పు చేస్తే ఖచ్చితంగా కఠిన శిక్ష పడాల్సిందే. అది ఏ ధర్మం జోలికి వచ్చినా, ఏ వ్యక్తి జోలికి వచ్చినా, ఇంకా ఏ తప్పుడు కూతలు కూసినా ఖచ్చితంగా సమాజంలో అలజడి సృష్టించాలని చూస్తే ఉపా చట్టం కాదు, ఇంకా బలమైన చట్టం ఏదున్నా అది మీద పెట్టాల్సిందే, లోపల తోయాల్సిందే అని ప్రజలు అనుకుంటారు, నేను కాదు. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. ఉపా చట్టానికి బలి అయిండు రావణ్, ప్రకాష్ రాజు వీళ్ళందరూ బయటకు వస్తారు. కొంతమంది వీడియోలు డిలీట్ చేస్తారంట. బాబు మీరు ఎన్ని డిలీట్ చేసినా గూగుల్ అనేది అన్ని భద్రపరుస్తూ ఉంటుంది. మీ స్క్రీన్ షాట్లు ఉంటాయి, మీరు చేసిన వీడియోలు ఎవడో ఒకటి డౌన్లోడ్ చేసి ఉంటాడు, ఎవడో ఒకడు అందిస్తాడు పోలీసులకి. ఖచ్చితంగా మీ అందరికీ రేపటి రోజున బొక్కలో ఊసులు లెక్కబెట్టే రోజే వస్తుంది. అది మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియండి. జై హింద్.